ఆ ఆకాశంలో ఉండి భోజనం చేసేస్తే బాగుండిద్దనే ఫీలింగు చాలా మందికి ఉంటుంది కదండి. అలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందని కొందరు అక్కడికి వెళ్ళారండి. స్కై డైనింగ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అది ఎక్కి మీదకి వెళ్ళిన తర్వాత సడన్గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఎట్టా ఉంటుందండి? ఎందుకమ్మాయి భయపెట్టేస్తావు? భయపెట్టడం కాదబ్బాయి, అనుకోవడానికే మనకు అట్ట అనిపించేస్తుంటే నిజంగా అక్కడ ఇరుక్కున్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో కదా పాపం. కొన్ని వీడియోలు చూస్తే షాక్ ఇస్తాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా. కేరళలోని ఇడుక్కిలోని అనాచల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కై డైనింగ్ వద్ద ఓ క్రేన్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అంతే, చాలామంది టూరిస్టులు భూమికి 120 అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయారు. అది కూడా ఏదో కొన్ని నిమిషాల పాటు మాత్రం కాదు, ఏకంగా గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతుంది. రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని గాల్లో వేలాడుతున్న టూరిస్టులను జాగ్రత్తగా కిందికి దించారు. అడ్వెంచర్ టూరిజం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాంటి ప్లేసులు వెతుక్కుని మరీ వెళ్తుంటారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అలాంటి చోట్లలో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు ఇరుక్కుంటారు. మున్నార్కు దగ్గరలో అనాచల్ అనే ప్లేసుంది. ఇక్కడి క్రేన్ ఆపరేటెడ్ డైనింగ్ ప్లాట్ఫామ్ టూరిస్టులకు ఎంతో ఇష్టం. ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతిని కలిగించే భారీ క్రేన్ లిఫ్ట్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే అక్కడ స్కై డైనింగ్ స్టార్ట్ అయింది. ఇందులో ఒకేసారి 16 మంది వరకు కూర్చోవచ్చు. అరగంట పాటు లోయపైకి వెళ్లి ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించే వీలుంటుంది. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని చెబుతున్నారు. క్రేన్ వ్యూజ్కు సంబంధించిన లోపం వల్ల టూరిస్టులతో పైకి వెళ్లిన ప్లాట్ఫారంను నిర్వాహకులు కిందకి దించలేకపోయారు. దాదాపు గంటన్నర పాటు వారు గాల్లోనే ఉండిపోయారు. మున్నార్ నుంచి అగ్నిమాపక భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని తాళ్లను ఉపయోగించి పైన స్కై డైనింగ్ ప్లాట్ఫాంపై ఇరుక్కుపోయిన పర్యాటకులను కిందకు దించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత వారందరినీ సేఫ్గా కిందకి తీసుకొచ్చారు.